పక్కన నందిని చూపించాడు శివుడే అని తెలియడానికి. సో ప్రతి దేవుని కూడా వాళ్ళ వెహికల్ని బట్టి ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు. దాదాపు అన్నీ సేమ్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ వాహనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, బ్రహ్మ ఉన్నాడు కదా, ఆయన పక్కన అంశ ఉందండి, ఇటు పక్కన విష్ణుమూర్తి ఉన్నాడు, పక్కన గరుడ వాహనం ఉంటుంది, మిగతా వాటికేమో నందీశ్వరుడు ఉన్నాడు. శివతాండవం. అలాగే ఇక్కడ గర్భగుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. మనం చూస్తే దేవుడు ఉన్న చోట చాలా చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టారు. అలా కట్టడం వల్ల కాంతి పిల్లర్స్పై పడి లోపలికి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లర్కి టార్చ్ చేస్తే మనకి గర్భగుడిలో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఎక్కడ వేసానో అక్కడ గోడ మీద లైటింగ్ కనిపిస్తుంది. అట్లా ఈ 4 పిల్లర్స్ పై పడ్డ సన్లైట్ 4 సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ లోపలికి వెళ్తుంది. చూడండి, ఇది వేసినా వెళ్తుంది. ఇక్కడ వేసినా మనకు ఆ లోపల రిఫ్లెక్షన్ తెలుస్తుంది. సో అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పిల్లర్స్ మీద పడ్డటువంటి లైట్ గర్భగుడిలోకి వెళ్తుంది. ఎక్కడైనా చిన్న టెంపుల్ అయినా చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు మీరు టార్చ్ ఇట్లా ఆపోజిట్ లేదు, సో ఇది వేస్తే ఇట్లా వస్తుంది. స్లోపు కాకుండా ఇట్లా అదే సార్, ఇక్కడ వేసాను కదా మీ ముందు, ఇక్కడ వేస్తే అక్కడ పడుతుంది. అక్కడ వేస్తే అట్లా కాదు, మీకు రిఫ్లెక్షన్ ఎలా వెళ్తుంది అనేది చూపించాను. ఇట్లా వేస్తే మనకి ఇప్పుడు ఇట్లా ఇటు వేస్తే ఇటు వస్తుంది. చూడండి, ఆపోజిట్లో వేసాను, ఇక్కడ పడుతుంది కదా, సో అది ఆపోజిట్లో పడింది, అటు వెళ్తుంది. సో మీకు రిఫ్లెక్షన్ అయ్యే విధానం ఏంటి? ఇప్పుడు 4 పిల్లర్స్ మీద 4 టార్చెస్ మనం ఇట్లా ఈ విధంగా వేస్తే కంప్లీట్ లైట్ రిఫ్లెక్షన్ తెలుస్తుంది. ఈ పిల్లర్ చూడండి, ఇక్కడ బ్లాక్ పిల్లర్స్ 4 ఉన్నాయండి. 3 దాదాపు ఒకేలా చెక్కి డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ కార్వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి సొట్ట పెట్టాడు. ఇది ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. ఇదంతా ఇంత బాగున్నది అనకుండా ఇదేంటి ఇట్లా చెక్కిండు అని మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యే విధంగా ఇచ్చాడు. సో అక్కడ చెక్కడం మర్చిపోయింది అనుకుంటామని అవి తీసుకొచ్చి కింద చెక్కాడు. కొంచెం ఇటు డాన్స్ మిగతా వాటికి దేనికి ఇవ్వలేదండి. ఇక్కడ లైట్ పడేది. సో అక్కడ మనం మర్చిపోయింది నేను అనుకుంటామని, మేము మర్చిపోయింది కాదు, మేము కావాలనే చెక్కామని మనకి తెలియడానికి అక్కడ ఇక్కడ పెట్టారు. ఏ పిల్లర్కి లేవండి ఇక్కడ. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు ఈ బెండ్ కూడా చూడండి, ఆడ బెండ్ ఉంది. అవును, ఒక రేకును కొడితే ఎలా చుట్టబడుతుందో అలా ఇచ్చాడు. ఆ చుట్టబడ్డ ప్లేస్లో కూడా శంఖం లాగా ఉంటుంది. కొంచెం అటు వెనక్కి వెళ్ళండి సార్, ఇటు సైడ్ అండి మేడం, మీకు అక్కడి నుంచి తెలుస్తుంది. ఓకే ఓకే, ఈ కర్ర ఉంది కదా, అంటే లేదు సార్. ఈ స్పాట్ ఉంది కదా, అది శంకు లాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, 3 కంటే ఇది సన్నగా ఉంటుంది. సో ఇది ఇక్కడే ఎందుకు ఇచ్చిందంటే మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఎక్కువ ఈస్ట్ నుంచి టెంపుల్ లోపలికి వస్తాం కదా, రాగానే అన్నిటికేమో శిల్పాలనే దీనికేంది మర్చిపోయినలా అని మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యే విధంగా ఇచ్చాడు. సో ఈ పక్కనే ఎందుకంటే ఇది ఆగ్నేయం, ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు. అగ్నిలో దిష్టి అంతా దయిస్తుందని అలా ఇచ్చాడు. మన ఇళ్లలో కూడా జనరల్గా దిష్టి తీసినాక పొయ్యిలో వేస్తారు, ఎందుకంటే దిష్టి అంతా అగ్నిలో కాలిపోతుందని అలా చేస్తారు, మంటల్లో కాలుతుందని. సో మన దిష్టి కూడా ఇక్కడ అగ్నిలో కాలుతుందని అలా చూపించారు, గ్రహించే విధంగా. మన కిచెన్ కూడా అగ్నిలో కట్టుకోవడానికి రీజన్ అదండి, అక్కడ అగ్ని ఉంటారు కాబట్టి వంటశాలను అగ్నిలో కట్టుకుంటాం. సో దీన్ని బట్టి అపరించే దిష్టికి వాస్తుకు ప్రాముఖ్యతనిచ్చారు, దాన్నే ఫాలో అవుతున్నానని తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ఇంకా ఇక్కడ చెరువు ఉంది, రామప్ప చెరువు. బయటికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, వెళ్ళి చూడండి, అక్కడ ఇలానే చిన్న చూసొచ్చు. సో దాన్ని కూడా ఇది కట్టిన రేచెల్ల రుద్రయ్య గారు తవ్వించింది. ఈ చెరువు కాకతీయులు నిర్మించిన చెరువులో లోతైన చెరువు. ఇప్పటికీ ఆ వాటర్ తోటి దాదాపు 10,000 ఎకరాల వరి పంట, సంవత్సరానికి 2 పంటలు తీస్తారు. దాదాపు 100 విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా అవుతుంది. 4 మండలాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది. సో కాకతీయుల కాన్సెప్ట్ కూడా ఇదే అండి. ఎక్కడైతే విలేజ్ను డెవలప్ చేయాలనుకున్నారో అక్కడ ఒక గుడి, ఒక చెరువు నిర్మించడం ఇలా కాన్సెప్ట్. అవును సార్. సో దీన్నే త్రిబుల్ కాన్సెప్ట్ అంటాం సార్. టౌన్, ట్యాంక్, టెంపుల్, నగరం, ఆలయం, తటాకం అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో మనకు కావాల్సింది మెయిన్ వాటర్. అందుకొరకు చెరువులను తవ్వారు, తాగడానికి, పంటల కొరకు. టెంపుల్ ఏమో భక్తితో పాటు ఇది ఒక ఎడ్యుకేషనల్ కల్చరల్ డెవలప్ చేశారు. సో ఇప్పటిలాగా అప్పుడు ఈ స్కూల్లో ఆ కాలేజ్ అనేది ఏమీ లేదు. అందరికీ ఇదే ప్రాంగణంలో పాఠాలు నేర్పేవారు, ఇక్కడే నాట్యాలు నేర్పేవారు, ఇక్కడే విద్యలు నేర్పేవారు. అందుకే ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటర్. ఇది ఒక కల్చరల్ సెంటర్. అంటే ఎలాంటి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
ఈ టెంపుల్ ప్రాంగణంలో నిర్వహించుకునేవారు. ఇది ఒక బిజినెస్ సెంటర్ అంటే వాళ్ళు పండించిన పంటలు కానీ తయారు చేసుకున్న వస్తువులను కానీ ఇదే ప్రాంగణంలో అమ్ముకునేవారు. అందుకే ఒక విలేజ్ డెవలప్ కావాలనుకుంటే ఫస్ట్ అక్కడ చెరువు, తర్వాత ఒక గుడి ఉండాలనేది కాకతీయుల కాన్సెప్ట్. దీన్నే టీ కాన్సెప్ట్ అంటాం. ఇలా వీళ్ళ పీరియడ్లో 15,000 పైన టెంపుల్స్, 15,000 పైన మేజర్ లేక్స్ని నిర్మించారు. ఓకే, కంప్లీటెడ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే థ్యాంక్ యూ సార్.